friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, ఈరోజు వీడియోలో దోసకాయ పెరుగు పచ్చడిని తయారు చేసుకుందాము. ఈ ఎండాకాలంలో ఈ వేడికి మనకు ఏమీ తినాలనిపించదు కదా. పెరుగుతో చేసిన రెసిపీస్ అయితే మనకు నోటికి రుచిగాను ఉంటాయి, అలాగే ఒంటికి చలవ కూడా చేస్తాయి. మామూలుగా మనకు మార్కెట్లో రౌండ్గా ఎల్లోగా ఉండే కూరలకు చట్నీలకు వాడే దోసకాయలను చూస్తాం కదా. ఆ దోసకాయ కాకుండా మలబార్ దోసకాయ ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం పొడుగ్గా పెద్దగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ చిన్న దోసకాయని తీసుకున్నాను. ఈ మలబార్ దోసకాయతో పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దోసకాయను బాగా వాష్ చేసుకొని పైనున్న చెక్కునంతా తీసేసి లోపలున్న విత్తనాలన్నిటినీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇది 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారపొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు దోసకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ముక్కలు మాడిపోకుండా అడుగంటకుండా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇవి ఉడికే లోపల మనం పెరుగుని కలుపుకుందాము. 1 పెద్ద కప్పు పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పెరుగు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాము. దోసకాయ ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ని ఏ వెజిటేబుల్తో అయినా కూడా చేసుకోవచ్చు. వంకాయ, బెండకాయ ఇలా ఏ వెజిటేబుల్తో అయినా కూడా చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.